నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నా హస్బెండ్ చేసిన స్పెషల్ చికెన్ 65 రెసిపీ చూడండి. ఈ చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేము బయట తిన్న దానికన్నా ఇదే చాలా టేస్టీగా ఉంది. సింపుల్ గా చేశారు. రెసిపీ చూడండి. హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి చాట్ మసాలా, చికెన్ 65 మసాలా, పెప్పర్ పౌడర్ అన్ని 1 స్పూన్ వేసుకున్నారు. అండ్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నారు. అందులోనే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. మీరు కారం తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా కలుపుకున్నారు. డ్రైగా ఉండకుండా 1 టీ స్పూన్ ఆఫ్ వాటర్ తీసుకొని కలుపుకున్నారు. మరీ డ్రైగా ఉంటే ఇంకో టీ స్పూన్ కూడా తీసుకొని కలుపుకోవచ్చు. చికెన్ మ్యారినేట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా. ఈ చికెన్ ని మేము 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. అంతలోపు ఆయిల్ వేడి చేసుకున్నాము డీప్ ఫ్రైకి. ఆయిల్ బాగా వేడెక్కాకే చికెన్ పీసెస్ అందులో వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మోస్ట్లీ ఒక 15 మినిట్స్ పట్టింది మాకు. చికెన్ పీసెస్ అనేవి బాగా కుక్ అవుతాయి 15 మినిట్స్ లో. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇలాగే సేమ్ ప్రాసెస్ లో మిగతా చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, చికెన్ చాలా బాగా కుక్ అయింది 15 మినిట్స్ లోనే. అండ్ ఇప్పుడు ఆనియన్స్, గార్లిక్, మిర్చి అన్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ రెడ్ మిర్చి కూడా 2 తీసుకున్నాము. మన చికెన్ ఫ్రై అయిపోయాక అదే ప్యాన్ లో ఆయిల్ మిగులుద్ది కదా, దాంట్లోనే కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, గార్లిక్, మిర్చి, రెడ్ మిర్చి అన్ని వేసేసేయాలి. మీరు ఇంకేదన్నా క్యాప్సికమ్ లాంటివి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ పెట్టినప్పటి నుంచి ఫ్లేమ్ హైగా ఉండాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కాసేపు మిక్స్ చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ అలా. అందులోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు, 1 కప్పు పెరుగు పోసుకోవాలి. ఆ పెరుగు అందులో మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అండ్ అడుగంటకుండా ఎప్పుడు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పెరుగు అంతా మిక్స్ అయ్యాక వాటరీ టెక్స్చర్ వస్తుంది కదా, అప్పుడు కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం గరం మసాలా వేసుకున్నాము. మీకు ఎక్కువ స్పైసీ ఉండొద్దంటే మీరు స్కిప్ చేసేయచ్చు గరం మసాలాని. పెరుగు కొంచెం కుక్ అవుతున్నప్పుడు మన చికెన్ పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. గుర్తు పెట్టుకోండి, ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే ఉండాలి. పీసెస్ అడుగంటకుండా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 3-4 మినిట్స్ అవుతుంది. ఒక టిప్ అండి, చైనీస్ ఏదైనా సరే మనం హై ఫ్లేమ్ లోనే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మన చికెన్ 65 రెడీ అయినట్టే. పెరుగు యూజ్ చేయడం వల్ల అక్కడక్కడ పుల్లగా టేస్ట్ వస్తూ స్పైసీగా చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అండ్ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో చూసాక నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.